హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బిందు. నా వీడియోని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ రోజు స్పెషల్ మెయిన్ గా చికెన్ లవర్స్ కోసం ఎంతో స్పైసీగా ఇంకా డెలిషియస్ గా ఉండే చిల్లీ చికెన్. మరి అది ఎలా చేసేయాలో చూసేద్దామా? చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీ తగినంత, ఆచి చికెన్ గరం మసాలా 1, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపోయినంత ఆయిల్, ఇంకా సరిపోయినంత ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. దానికి సరిపోయిన వెజల్ పెట్టుకుందాం. అది బాగా వేడెక్కాక సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసేస్తున్నాను, కొత్తిమీర, అలాగే పుదీనా, వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. దాన్ని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. చికెన్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చేస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి, మొత్తం కలిసిపోయేలాగా. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే చికెన్ ఉడకడానికి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ వరకు దాన్ని మూత పెట్టేయాలి మనం. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చికెన్ కూడా బాగా ఉడికింది. నేను ఎలాంటి చిల్లీ పౌడర్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి రెడ్ కలర్ రాదు. ఓన్లీ గ్రీన్ చిల్లీతో చేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఇంకా స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో స్పైసీగా డెలిషియస్గా ఉండే చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.